సమస్య ఉందో సమస్యని అధికారుల వద్దకు తీసుకెళ్లే దానికి, ప్రజల వద్దకు వెళ్లేదానికి 10 రోజుల పాటు 20 మండలాలు 6 పట్టణాలు మొత్తం జిల్లా అంతా కూడా 500 కిలోమీటర్లు ఈ సైకిల్ యాత్ర సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాల్ గారి నాయకత్వంలో ఈ ప్రచార యాత్ర 8వ తేదీన భీమవరంలో బయలుదేరి ఆ యాత్ర చివరగా ఆకివీడికి ముగింపు అనేది ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది, ఇళ్లకు సంబంధించినటువంటి గృహ నిర్మాణం కేటాయించింది, కానీ దానికి సంబంధించినటువంటి బిల్లులు ఈ రోజుకి ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది, ఇల్లు మంజూరు చేసింది. అంతకు ముందు ప్రభుత్వం సంబంధించి ఇచ్చినటువంటి కాలనీలకు కానీ బిల్లులు కానీ ఇవ్వకోకుండా వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఎవరైతే కాలనీలు ఇచ్చారో ఆ కాలనీలో మౌలిక సౌకర్యాలు కల్పించడంలో కానీ, వాళ్ళకి ఇల్లు మంజూరు చేయడంలో కానీ, వాళ్ళు ఇల్లు మంజూరు అయినటువంటి వాళ్ళకి బిల్లులు క్లియర్ చేయడంలో కానీ వీళ్ళు కూడా పక్షపాతం వహించే పరిస్థితి కనబడతా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ అయితే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తుంది. 10 నెలలు అవుతుంది, 9 నెలలు పూర్తయి 10 నెలలు వచ్చింది. ఈ 10 నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కానీ వాళ్ళు అధికారంలోకి రాగానే ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేస్తాము, అన్నింటికి సంతకాలు పెడతామని చెప్పారు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఎక్కడ కూడా అమలు జరిగే పరిస్థితి కనపడలే. అందుకే సిపిఎం పార్టీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాల్ని ఈరోజు యాత్ర మొత్తం తిరుగుతూ 10 రోజుల పాటు ఎవరూ ఇంటికి వెళ్ళకోకుండా జిల్లా కార్యదర్శి నాయకత్వంలో ఈ యాత్ర జరుగుతూ ఉంది. మాకు అనేక సమస్యలు వచ్చినాయి. పాలకొల్లో కానీ భీమవరంలో కానీ పిక్కో ఇల్లు కట్టారు, అవి ఇప్పుడు శిథిలా వ్యవస్థకు వచ్చేసి అవి ఈరోజు 6,000 చిల్లరే ఇల్లు కడితే 2,000 ఇచ్చిన పరిస్థితే ఉంది. మిగిలిన 4,000 కూడా ఆ విధంగానే మొత్తం నీళ్లు కారిపోయి ఈరోజు అవి కాపురాలకు పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. డబ్బులు చూస్తే కట్టించుకున్నప్పుడు 50,000 1,00,000 కూడా కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజుకి వాళ్ళ నివాస యోగ్యం కల్పించలేని పరిస్థితి ఉంది. అదే కాదు, అనేక కాలనీల్లో మేము నరసాపురం మండలంలో తిరిగినప్పుడు కొత్త సీతారాంపురంలో మొత్తం మహిళలు మా యాత్ర వస్తుందని తెలిసి ఖాళీ బిందులతో వాళ్ళంతా కూడా వచ్చి తలనాయకుడు గోపాల్ గారికి, అయ్యా మాకు మంచినీళ్ళు ఇప్పించండి మహాప్రభు అని ఆ కాలనీ వాసులు వేడుకున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఎండిఓ గారితో డిపిఓ గారితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి మాట్లాడటం జరిగింది. అదే కాదు, అనేక గ్రామాల్లో మేము ఎప్పుడో ఇల్లు కట్టుకున్నాం, మాకు ₹1,00,000 పడ్డాయి, మిగిలిన డబ్బులు పడలేదని కొంతమంది. మేము ఎప్పుడో ఇల్లు మంజూరుకి సంబంధించి మేము పెట్టుకున్నాం, కానీ మాకు ఇల్లు మంజూరు అవ్వలేదు, మంజూరు అయినట్టుగా మాకు బ్యాంకు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారని ఇటువంటి సమస్యలు కోకొల్లలుగా ఈరోజు ఈ దళం దృష్టికి వస్తూ ఉన్నాయి. మన కోడూరు మండల కేంద్రంలోనే ఇప్పుడు ఆ కాలనీ చూస్తే వర్షాకాలం, ఇప్పుడు ఎండాకాలం ఉంది, ఎండాకాలంలోనే ఆ విధంగా ఉందంటే రేపు వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుందనే పరిస్థితి ఈరోజు మనం గమనించాలి. అందుకే ఇటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయి, ఈ సమస్యలన్నింటి మీద కూడా సిపిఎం పార్టీ రేపు 17వ తేదీన కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టదలుచుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయకపోతే ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఈ ప్రచార యాత్ర చెప్తోంది. ఇక చివరిగా ఒక మాట, కూటమి ప్రభుత్వం రాకముందు నారా లోకేష్ గారి యువకాలం పాదయాత్రలో ఆయన ఒక మాట చెప్పాడు. అది ఇప్పుడు మాట తప్పాడు. మాట తప్పాడు. ఏంటది? స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంటికి బిగించడానికి స్మార్ట్ మీటర్లు పట్టుకుని వస్తే కనుక వాటిని పగలగొట్టండి అని చెప్పాడు.
ఇప్పటికి ఈ రోజుకి కూడా అనేక వీడియోలు ఉన్నాయి. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఆఫీసులకి పెట్టారు, దుకాణదారులకి, వ్యాపార వర్గానికి పెట్టారు. ఇప్పుడు వెంటనే ఇళ్లకు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ స్మార్ట్ మీటర్లు ఎవరే? ఆదాని గారి ఆదాయం పెంచడం కోసం, రేపు ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు పెంచడం కోసం ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నారు. దానివల్ల పేదలకు మరింత నష్టం కలిగించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాడుకున్న తర్వాత కరెంటుకి బిల్లు కడతా ఉన్నాం, కానీ రేపు ఆ స్మార్ట్ మీటర్ వస్తే వాడుకోక ముందే మనం రీఛార్జ్ చేసుకుని బిల్లు కట్టే పరిస్థితి వస్తా ఉంది. అందుకే మేమందరం కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం, ఏదైతే స్మార్ట్ మీటర్ బిగించడానికి వస్తున్నారో వాళ్ళని ఆ స్మార్ట్ మీటర్ మాకు వద్దు అని చెప్పండి. వాళ్ళు బిగించడానికి ప్రయత్నం చేస్తే కనుక స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి. అది లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ కాబట్టి మనందరం కూడా పగలగొట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మా యాత్రని ముందుకు సాగిస్తా ఉన్నాం.